హలో గైస్, ఈరోజు ఈ వీడియో కొంచెం వల్గర్గాను, అదేవిధంగా నాకు కోపం చెప్పించే మాటలు ఇట రావణ్ యూట్యూబర్ మాట్లాడిండు. నిజంగా చెప్తున్నా, మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్లో వస్తున్న లెనిన్ అనే చిత్రం అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ డైరెక్టర్కి ఆల్రెడీ ఒక పెద్ద ఫ్లాప్ పడ్డది, అది ఒప్పుకుందాం. బట్ రావణ్ యూట్యూబర్ అయ్య గారు మళ్ళీ తప్పు చేస్తున్నారు అని వీడియోలో చెప్పిండు. దానికి దీనికి అసలు ఏమైనా లింక్ ఉందా? ఐ వాంట్ టు డూ. ఏ వ్యక్తి అయినా సరే వాడి జీవితంలో కింద మీద పడి లేచిన వాడే సక్సెస్ అయ్యిండు లైఫ్లో. అక్కడ పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు, నేను ఒప్పుకుంటున్నా. ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వీళ్ళందరూ, ఇంకా చిరంజీవి, ఫిలిం ఇండస్ట్రీలో ఎంతమంది హీరోస్ ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారు. ఇక వాళ్ళే తోపు అనుకుంటే సరే, తోపే అని అనుకుందాం. అయ్యగారు అఖిల్ శిషంద్రి చిత్రంతో మన ముందు వచ్చి, ఆయన పాల్దాయ వయసులో వచ్చిండ్రా, నువ్వు పడరా బచ్చగాని ఇప్పుడు వచ్చి ఈ మూవీ రివ్యూస్ ఇచ్చుకుంటా మాట్లాడుతున్నావు. ఆయన గురించి ఒక లిమిట్స్ ఉండాలి మాట్లాడడానికి. శ్రీలీలని హీరోయిన్ పెట్టుకోండి, నీకేమన్నా వస్తుంది పెట్టుకోవడానికి? అంటే ఆమె కొంచెం అక్కడిక్కడ నడుస్తుంది కెరీర్, ఒప్పుకుందాం. అక్కడిక్కడ నడిచినప్పుడు నువ్వేం చెప్తావు? అది ఫ్లాప్ అని ఎట్లా చెప్పగలవు? నువ్వు ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నావా వీడియోలో ఫ్లాప్ అని? నువ్వేమైనా సినిమాలు తీసినావా? నువ్వు చూసినావా? దానిలో ఇంచు గూస్ బంప్స్ సీన్స్ అన్ని, ఒక్క సీన్ అన్న గూస్ బంప్స్ లేకుండా ఉన్నాయంటే చెప్పురు, చూసుకుందాం. ఈ రావణ్ యూట్యూబర్ గానికి తెలివి కొంచెము కింద పెట్టుకుంటాడు, అందుకే ఇట్లా పాడితే ఇన్ రివ్యూస్ అని. నిజంగా చెప్తున్నా, వీడిని నమ్ముకొని వాని రివ్యూ చూసి ఏదైనా సినిమా చూస్తే మనము కూడవలసిందే డాష్. నిజంగా చెప్తున్నా, ఇంత కంత్రేనా కొడుకు వచ్చి మాట్లాడుతున్న వనతాన. ఇంకోటి, వీడొకడు ఏం చెప్పాలంటే, ధర్మాన్ని కాపాడుతున్నా అని నటిస్తున్న ఒక ముస్లిం వ్యక్తి. నేనేమంటున్నా, ముస్లిమ్స్ బాయ్ ఆర్ బెన్ సప్నా మాలిక్ ఏకే అని చెప్తాను నేనైతే. బట్ వాడు ఏ విధంగా డామినేషన్ చేసిండో కొన్ని వీడియోలో మన హిందూయిజంని, అది నేను చెప్పాలనుకున్నాను. నేను అల్లాకి ప్రేయర్ చేస్తా, యేసు ప్రభు గిట నేను ప్రేయర్ చేస్తా. ఇంకా నేను చిన్న ఉన్నప్పుడు గిట నేను వెళ్ళిన గుళ్ళకి, వాళ్ళందరి మసీద్లకి, మళ్ళీ చర్చెస్కి గిట వెళ్ళిన. సప్నా మాలిక్ ఏకే ఇప్పుడు ఇటు చెప్తున్నా, కానీ వాడు ఆ భ్రమలో ఉండి నటిస్తున్నాడు. అదేవిధంగా లెనిన్ అనే చిత్రం గురించి చాలా ఓవర్గా మాట్లాడిండు, ఓవర్ రియాక్షన్ ఇచ్చిండు. ఆ సినిమా చిన్న టీజర్ లుక్ ఇచ్చినానికి, ఆ లుక్లో ఒక్క సీన్ అన్న అతన్ని డైరెక్షన్లో చేసి చూపించమను, నొక్కుట ఆ రావణ్ యూట్యూబర్ ఈజ్ కరెక్ట్ అని. ఒక్క సీన్ తీసినాకో నా మీసాలు తీసేసి తిరుగుతా రోడ్ల పైన. నిజంగా చెప్తున్నా, ఇలాంటి వేస్ట్ చెత్తగాని మాటలు వినకండి. ఎవరికైనా ఇట్స్ ఫ్లాప్లు పడుతుంటాయి, బట్ ఆయన కరెక్ట్ దారిలో వచ్చినట్టే అది హిట్ అవుతుంది. అఖిల్ హీరోగా వస్తున్న ఈ లెనిన్ అనే చిత్రం కన్నా ముందు ఏజెంట్ అనే చిత్రం గురించి మాట్లాడిండు. అది సినిమా బాగుంది భయ్య, బట్ అది కంటెంట్ అనేది కొంచెం డామినేషన్గా హీరోకి మారిపోయింది. అది ఏ విధంగా మారిందంటే, ఇప్పుడు నేనే ఉన్నా, నా ముందు కెమెరా ఉంది. ఆ కెమెరా అంటే ఒక డైరెక్టర్ అనుకో, ఆ డైరెక్టర్ నాకు ఒక కథ చెప్పిండు, ఆ కథ కంటెంట్ కరెక్ట్ ఉంది, బట్ ఆ కంటెంట్ని మన కళ్ళు ఎలా చూస్తాయి అనేది పాయింట్ ఉంటుంది. ప్లస్ డైరెక్షన్ వర్క్ అది కంప్లీట్లీ ప్యూర్గా ఇచ్చిండు. ఆ కథ ఎట్లుండాలో అదే విధంగా చూపించింది డైరెక్షన్లో. కథని ఎట్లా స్క్రిప్ట్ రాసుకురు, దానిలో ప్లస్ అండ్ మైనస్ లేవు. ఏజెంట్ సినిమా ఎందుకు బాగాలేదు చెప్పండి? అదే సినిమా చిరంజీవి ఎవరైనా తీస్తే ఎందుకు బాగుందని చెప్తారు కదా. ఇది అక్కడ పాయింట్ కాదు. ఒడిదుడుకులు ఎంతమంది కన్నా ఉంటాయి లైఫ్లో, కింద వాడు లేవడం అని చాలా ఉంటాయి. బట్ నిజంగా చెప్తున్నా, అక్కినేని అఖిల్ అయ్య గారు గ్రేట్ హీరో. ఎన్ని ఫ్లాపులు పడ్డా నేను సక్సెస్ అవుతా అనే దానిపైన నించొని సినిమాలో తీసుకొని వస్తుండు. జొంవన్కైనా దమ్ముందా? ఇన్ని సినిమాలు ఫెయిల్ అయినాక మళ్ళీ ఫిలిం ఇండస్ట్రీకి వచ్చే హీరోలు చెప్పండి. అది మళ్ళా ఇక ఈ చిత్రానికి నాగార్జున ప్రొడ్యూసర్గా వస్తున్నారు. ప్రొడ్యూసర్ గిట నమ్మలేని స్థితికి తీసుకొచ్చినారు ఈ రివ్యూ కంటైనర్స్. ఇంకా ఈ రావణ్ ఈ చెత్తనా కొడుక చేసిండు సాంగ్. నిజంగా చెప్తున్నా. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే చేయకండి. ఎవరికైనా రావణ్ పైన ఇష్టం అంటే ప్లీజ్ మీరు ఏమనుకున్నా సరే, నేనైతే డైరెక్టర్ తిట్టేసిన అని చెప్తున్నా. వాడిని తెలియని టాపిక్ గురించి మాట్లాడితే నాకు సర్కస్ లేస్తుంది. ఇక కింద సబ్స్క్రైబ్ బటన్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక లైక్ చేసుకోండి, కామెంట్ సెక్షన్ వేసుకుని తప్పుకోండి. నా పైన మీ ఇష్టం ఉన్నట్టు